అబద్ధ బోధలు ఎఫెసు సంఘంలో చెలరేగుతాయి అనే హెచ్చరిక, కడవరి దినాలలో కలుగబోయే కడగండ్లు, ఇలాంటి సత్య విరోధ వైఖరులకు విరుగుడు, దేవుని వాక్యము బోధించవలసిన అగత్యము ఈ అధ్యాయంలో పౌలు కలం నుండి వెలువడిన అమూల్య సత్యాలు, ముత్యాలు. 1వ వచనం, అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకో. ఈ కాలములు అపాయకరమైనవి, ఇవి కష్టకాలములు, విశ్వాసులకు పరీక్షా కాలములివి, అరిష్టదాయకమైన చెడ్డ కాలములివి. ఈ సంగతి నీవు తెలుసుకొని తీరాలి. ఇవి అసలే అంత్యదినాలు. ప్రతి నిమిషం, ప్రతి ఘడియ ఏదో ఆటంకం, అంతరాయం, అపాయం, అభ్యంతరం దేవుని బిడ్డలకు ఎదురవుతూనే ఉంటుంది. విశ్వాసి అప్రమత్తంగా ఉండాలి. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులై ఉంటారు, ధనాపేక్షులు, బింకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. ఇట్టివారికి విముఖుడవై ఉండు. సాధారణంగా మనుషుల తరహా ఇలాగే ఉంటుంది. ఇలాంటి మనుషులు సంఘంలో కూడా ఉంటారు. జాగ్రత్త. పేరాశాపరులు, స్వార్థపరులు. 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనం, దేవుని బిడ్డలు తమ కొరకే కాదు, ఎదటివారి కొరకు మేలు చేయ చూచుకోవాలి, స్వప్రయోజనాన్ని విచారించకూడదు. కాని అంత్యదినాలలో ధనాశాపరులు ఎక్కువవుతారు, డంబాచారం ఎక్కువవుతుంది, బడాయికోరులు ప్రగల్భాలు పలుకుతారు, వీరికి బింకమెక్కువ, అహంకారం కొందరిలో మరీ ఎక్కువ, దురభిమానం, దేవదూషణ చేసేవారుంటారు, చెడ్డమాటలు పలికే వదరుబోతులుంటారు, తల్లిదండ్రుల మాట వినరు, వారి పట్ల కృతజ్ఞత చూపని దుష్ట సంతానం, దేవుని నుండి మనుష్యుల నుండి పొందిన సహాయానికి కృతజ్ఞత చూపని తరం, అపవిత్రమైన మాటలు, చేతలు, అనురాగరహితులు, వీరు అవిశ్వాసుల కంటే భ్రష్టులు, అతిద్వేషులు, వీరి ద్వేషం క్రూరత్వంలో వ్యక్తమవుతుంది, అపవాదకులు పుకార్లు పుట్టిస్తారు, అజితేంద్రియులు, వీరికి ఇంద్రియ నిగ్రహం ఉండదు, మహాత్ములను దూషించడానికి వెరవరు, మూర్ఘత్వం, మొండితనం, మౌఢ్యం వీరిలో ఎక్కువ, గర్వాంధులు, కొందరికి దేవుని కంటే కూడా తమ సుఖమే ముఖ్యం, కొందరి భక్తి కేవలం నటన, వారి లోపల లేని భక్తిని పైకి కనపరుస్తారు. ఇవన్నీ అంత్యదినాలలో మనుషుల విధానాలు, వారి పోకడలు మరీ విపరీతంగా మారిపోతాయి. రోమాపత్రిక 1వ అధ్యాయం 29 నుండి 31వ వచనం వరకు పౌలు ఇలాంటి జాబితానే రాశాడు. సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నిండినవారై కొండెగాండ్రు, అపవాదకులు, దైవద్వేషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? సంఘం గడ్డు రోజులను ఎదుర్కోవలసి వస్తుంది. అంత్యదినాలు, కడవరి దినాలు అనే మాటలో కొన్ని సాంకేతిక భావనలు ఇమిడి ఉన్నాయి. కొత్త నిబంధనలో ఈ మాట పదే పదే మనకు తటస్థపడుతుంది. కడవరి దినాలు అంటే సంఘానికి చివరి రోజులు. సంఘం ఎత్తబడక ముందు చివరి రోజులివి. పాత నిబంధనలో ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి చెప్పబడిన కడవరి దినాల సందర్భం వేరు. పాత నిబంధనలో పేర్కొనబడిన అంత్యదినాలు యుగ సమాప్తి రోజులు.
అది మహాశ్రమల కాలం. సంఘమునకు కడవరి దినాలంటే అది వేరే సంగతి. సంఘము ఎత్తబడక ముందు రోజులు సంఘానికి కడవరి దినాలు. ఈ విషయాన్ని మా శ్రోతలు గ్రహించాలి. పౌలు కాలంలో ఆరంభమైన విశ్వాస భ్రష్టత్వం కొనసాగుతుంది. పౌలు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29-30 వచనాలలో ప్రవచించాడు. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరించరు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. వారు పంచిపెట్టేది దేవుని వాక్యం కాదు, సత్యానికి భిన్నమైన బోధలు, విమత సిద్ధాంతాలు, రాద్ధాంతాలు. సంఘ సమాజాల చర్మం ఒలుస్తారు. ఇది వీరి అక్రమ చర్య. ఇది పరిచర్య కానే కాదు. గొర్రెలపై వీరికి బొత్తిగా కనికరముండదు. అపాయకరమైన కాలములు సంఘానికి దాపురిస్తాయి. సంఘానికి ఇవి గడ్డు రోజులే, భయంకరమైన రోజులు. వాస్తవాన్ని సంఘం గుర్తించాలి. మనం నిప్పుకోడిలాగా తలలను ఇసుకలో దూర్చుకుంటే అది అజ్ఞానం, మూర్ఖమే అనిపించుకుంటుంది. సోదరీ సోదరులారా, అంత్యదినాలలో అపాయకరమైన కాలాలు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో పౌలు తిమోతికి వివరంగా చెబుతున్నాడు. 19 రకాల మనుష్యుల జాబితా ఈ పత్రికలో మన ముందు ఉంచబడింది. ఈ రోజున మనుషుల స్థితిగతులకు ఈ వాక్యం అద్దం పట్టినట్లుంది. చూడండి, సంఘము యొక్క కడవరి దినాలు ఎలా ఉంటాయో కళ్ళు తెరచి పరిశీలించండి. ఇది ఎలాంటి తరం? వికృతమైన తరం. మనుషుల మనసులు ఇలా చెడిపోయాయేమిటి? సంఘ చరిత్రను ఒక్కసారి సింహావలోకన చెయ్యండి. రానురాను పరిస్థితులు మరీ అపాయకరమైపోవడం మనకు తేటగా కనిపిస్తున్నది. అవును, ఇవి నిజంగా ప్రమాదకరమైన కాలాలు. దేవుని వాక్యం చెబుతున్న మాట ఇదే. రానురాను లోకం ఇంకా ఇంకా పాడైపోతుంది కాని బాగుపడదు. ఇది నిజం. మరొకసారి పౌలు చేసిన విశ్లేషణాత్మకమైన వివరణను కొంచెం పరిశీలించండి. 19 రకాల మనస్తత్వాలు. తమను తామే ప్రేమించుకునేవారు. తమను నలుగురు పొగిడితేనే కాని కొందరికి నిద్ర పట్టదు. దురద చెవులకు వీరి బోధలే విందులాగా అనిపిస్తాయి. పరస్పర ప్రశంసలతో ఒకరినొకరు ముంచెత్తుతారు. ధనాపేక్ష కొందరిని తినేస్తోంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు సంపాదనలో వీరు చూపే ఆసక్తి దాన్ని ఖర్చు చేసే విధానంలో ప్రతిఫలిస్తుంది. తమ స్వార్థ ప్రచారానికి వీరు తమ డబ్బును పెట్టుబడి పెడతారు. బడాయికోరు మనుషులు, దగాకోరు వదరుబోతులు నాయకులయ్యే తరమిది. గర్విష్ఠుల రోజులివి. దూషణ మాటలు వారి నోటి నుండి వెలువడి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. తల్లిదండ్రులకు ఎదురు తిరిగే బాలబాలికల సంఖ్య ఈ రోజున ఎంత ఎక్కువయిందో గమనించారా? దేవునికి గాని మనుష్యులకు గాని ఎన్నడూ కృతజ్ఞత చూపని మనుషులు ఈ తరంలో ఉన్నారు. తమ వైఖరుల్లో, మాటల్లో, చేతలలో దేవునికి విరోధులై ప్రవర్తించే వారెందరో కడవరి దినాలలో బయలుదేరుతారు. స్త్రీ పురుష సంబంధాలు వెర్రితలలు వేస్తున్నాయి. స్వజాతి సంపర్కం అభ్యసించేవారు కొందరు బహిరంగంగా గుర్తింపును కోరుతున్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ చర్యను గురించి వ్యాఖ్యానిస్తూ పౌలన్నాడు, వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. మానవత నైతికతపై స్వజాతి సంపర్క కుసంస్కృతి మాయని మచ్చ. ఆడిన మాట తప్పటం కొందరి ఆట. ఇలాంటి వారి మధ్య బ్రతకటం చావు కంటే ఎక్కువ బాధాకరం. నిరాధారమైన నిందారోపణలు చేయడం కొందరి వ్యాసంగం. ఆత్మనిగ్రహం లేని మనుషులు మన మధ్య అధిక సంఖ్యలో కనపడుతున్నారు. రౌడీల దౌర్జన్యం రానురాను అధికమవుతున్నది. లోకమంతటా క్షేమము, భద్రత కరువైపోతున్నాయి.
మంచిని ద్వేషించే తరం వచ్చింది. వంచనా శిల్పంలో ఆరితేరిన వారున్నారు. తలబిరుసుతనం ఎక్కువైపోతోంది. గర్వం చేత మత్తిల్లిన వారున్నారు, గర్వాంధులు. అంధులే కాదు, వీరు చెవిటివారు. వీరికేమీ కనపడదు, వినపడదు. మరికొందరున్నారు, తమ సుఖమే తమ దేవుడు. వీరికి మరింకేమీ పట్టదు. ఈ రోజున క్రీడోత్సవాలకు జనం ఎగబడుతున్నారు. వీటి మూలంగానే అలనాడు రోమా ప్రభుత్వం పతనమైపోయింది. మానవ సంస్కృతి ఈ రోజున వెర్రి తలలు వేస్తోంది. చిట్టచివర పేర్కొనబడిన లక్షణం మనకు చిరపరిచితమైనదే. అదే వేషధారణ. పైకి భక్తిగల వారి వలె కనపడతారు గాని దాని శక్తిని ఆశ్రయించని వారు. శక్తిలేని భక్తి ప్రదర్శన వల్ల ఎట్టి ప్రయోజనము ఉండబోదు. ఈ కడవరి దినాలలో ఇలాంటి వేషధారుల సంఖ్య ఎక్కువవుతోంది. ఇలాంటి మనుష్యులకు తిమోతి విముఖుడై ఉండాలి. వారితో సహవాసం చేయకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది కదా. 2 తిమోతి 3:6-7 పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉన్న సత్య విషయకమైన అనుభవ జ్ఞానము ఎన్నడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోయేవారు వీరిలో చేరిన వారే. అవివేక స్త్రీలు, స్త్రీలే కాదు, అవివేకులైన పురుషులు కూడా ఎందరో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి బైబిలు వాక్యం వింటూనే ఉన్నారు. ఎన్నో ప్రసంగాలు విన్నాము అంటారు, నేర్చుకుంటున్నాము అంటారు. నేర్పు సరే, దానికి తగిన మార్పు వారిలో కనిపించటం లేదు. ఎందుకని? వీరిలో ఆధ్యాత్మిక పరిపక్వత రాదెందుకని? ఎందుకంటే వారిలో పాపమున్నది. వారు నానావిధమైన దురాశల చేత నడిపించబడుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు మీలో ఎవరైనా ఉంటే వెంటనే ప్రభువును వేడుకొని పశ్చాత్తప్త హృదయంతో పరిపక్వత కోసం అడగవలసిందిగా హెచ్చరిక చేస్తున్నాము. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో మీరు కడవరి దినాలను గురించిన సూచనలు ఏవో ఇంతవరకు విన్నారు. అంతకు ముందే దేవుని ఇంటిలో ఉన్న పాత్రల విషయం విన్నారు. కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైనవి. హుమేనయి, ఫిలేతు ఘనహీనమైన పాత్రలు. అయితే ఈ స్థితి భవిష్యత్తులోకి కొనసాగుతుందని పౌలు తిమోతికి ప్రవచన రీతిగా చెప్పాడు. అపాయకరమైన కాలములు, సంఘానికి అంతర్గతంగా రాబోయే చిక్కులు ఎన్నో ఉన్నాయి. దైవ సేవకుల ప్రాణాలకే ముప్పు. రానురాను నైతిక విలువలు దిగజారిపోతాయి. ఈ అంత్యకాలముందు చెలరేగే ధోరణులు 6 వర్గాలుగా విభజించవచ్చు. 1. స్వార్థం. పాపాలకు మూలం స్వార్థం. ప్రేమను చల్లార్చే దుష్టశక్తి స్వార్థమే. ధనాపేక్ష స్వార్థము కన్న బిడ్డే. 2. అతిశయం, గర్వం. ఇతరులను చిన్నచూపు చూడడం అంతా అతిశయం నుంచే పుట్టుకొస్తుంది. 3. మానవ సంబంధాలను లెక్క చెయ్యని వైఖరి, కృతజ్ఞత లేని మనస్సు. ఇలాంటి వారి చిత్తవృత్తి కలుషితమైపోతుంది. 4. మంచిని గుర్తించలేని అధమ స్థితి, క్రూరత్వం, హృదయ కాఠిన్యం, నిర్దాక్షిణ్య వైఖరి, నీచబుద్ధి. క్రీస్తునందు తోటి విశ్వాసులనే శత్రువులకు పట్టి ఇచ్చే మనస్సు. 5. పొగడ్తలకు ఉప్పొంగిపోయే మనస్తత్వం, నాకే అంతా తెలుసు అనే ధీమా. 6. సుఖభోగాలపై ఎక్కువ ఆసక్తి, లోక స్నేహం చేస్తూ దేవునితో విరోధం కొని తెచ్చుకునే తెలివి తక్కువతనం. సోదరీ సోదరులారా, దేవుని సంఘంలో అన్యాచారాలకు క్రైస్తవ రంగు పులిమే పద్ధతి మొదలైంది. పైన ఉన్న భక్తి అంతా రంగు మాత్రమే. మతాచారాలన్నీ పాటిస్తారు, వాటికి సమానమైన అనుభవం ఉండదు. భక్తి ముసుగు వేసుకున్న భక్తిహీనులు లోపల పాపానికి బానిసలు, పైకి మాత్రం భక్తివేషం, ముసుగు.
ఆధ్యాత్మిక శక్తి లోపల ఉండాలి. ఈ శక్తి ఎందులో కనిపిస్తుంది? దేవుని పట్ల, పొరుగువారి పట్ల ప్రేమ క్రైస్తవ భక్తిని వ్యక్తం చేస్తుంది. విశేషించి క్రీస్తు నిన్ను ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించాలి. అదీ భక్తి అంటే. నోటి భాషకు హృదయ సాక్ష్యం సరిపోవాలి. సత్యాన్ని ఎన్నడూ ఎరగని వానికంటే మేలైనది చేయనెరిగి ఉండి దానిని చేయని వానికి ఎక్కువ పాపం కలుగుతుంది. విశ్వాసులు ఇలాంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు. వారికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. క్రీస్తుకు, దేవుని రాజ్యానికి శత్రువులైన వారితో చేతులు కలపడం స్వామిద్రోహం. వీరు అవివేకులను, అమాయకులను చెరపట్టుకుపోతారు, తమ గుంపులో చేర్చుకుంటారు. వీరిని తమలో కలుపుకోవడానికి ఎంత దూరమైనా వెడతారు. వారిని తెచ్చి తమకంటే రెట్టింపు నరకపాత్రులనుగా మారుస్తారు. పాముల్లాగా ఇండ్లల్లో జొరబడతారు. వీరి బోధలకు స్త్రీలు సులభంగా లోబడతారు. ఈ స్త్రీలు అనుభవం లేనివారు. వారిలో దురాశలున్నాయి. ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. వీరికి పరిపక్వత ఎన్నడూ కలగదు. అందుకే భిన్నమైన బోధలకు వీరు ఆకర్షితులవుతున్నారు. వీరిలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎక్కువగా పనిచేస్తాయి. వీరిలో మతము, అవినీతి చక్కగా సహజీవనం చేస్తాయి. పాపభరితులు అంటే పాపభారం వారి హృదయాలపై ఎక్కువగా ఒత్తిడి చేస్తోంది. సువార్త వినటం కంటే వీరి బోధ సులభ పద్ధతేమో అనుకుని వీరు మోసపోతారు. మోసపోయిన వారు కారు, మోసగించిన వారే నేరస్తులు. ఈ స్త్రీలకు అనుభవ జ్ఞానం బొత్తిగా లేదు. అవివేకులైన స్త్రీలు, యుక్తాయుక్త విచక్షణ లేనివారు. కొత్త సంగతులు నేర్చుకుందామనే అభిలాష, కుతూహలము ఉన్నాయి. ఈ కొత్త బోధ ఏదో మర్మమనిపించింది. వారి దురాశలను ఈ బోధల ద్వారా సమర్థించుకోవచ్చు అనే ఆలోచనలను వారి బోధకులు వీరి మనస్సుల్లోకి రవాణా చేస్తున్నారు. శ్రోతలు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఈ రోజున మన మధ్య ఎందరో ఉన్నారు. ఇంతకు సుఖానుభవం అంటే ఏమిటి? శరీరానుసారమైన మనసుతో వినోద కాలక్షేపాలకు తమ డబ్బును, తమ విలువైన సమయాన్ని దుర్వ్యయం చేయటమే ఇది. తమ మనసుకు ఆహ్లాదం, కృత్రిమ సంతోషం కలిగించే కార్యక్రమాల కోసం జనం ఎగబడుతున్నారు. ఇలాంటి చౌకబారు వినోదాలు ఏం చేస్తాయో ఊహించగలరా? కర్తవ్యాన్ని మరిచిపోయేట్లు చేస్తాయి. మనస్సాక్షి స్వరాన్ని నిర్లక్ష్యానికి గురిచేస్తాయి. ప్రేమించవలసింది దేవుణ్ణి, సుఖానుభవాన్ని కాదు. ప్రతి మనిషి ఏదో ఒకటి ప్రేమిస్తూనే ఉంటాడు. పాపం దుష్టశక్తి, దేవునికి పాపం శత్రువు. మానవుడు పాపాన్ని ప్రేమించి దేవునికి శత్రువవుతాడు. పాపాన్ని ప్రేమించే వ్యక్తి హృదయంలో గచ్చపొదలు, ముండ్ల తుప్పలు మొలుస్తాయి. సుఖభోగాపేక్ష కావాలా, దేవుడు కావాలా? మనిషి ఈ రెండిటిలో ఏదో ఒకటే కోరుకోవాలి. అది ఆకర్షణీయమైన కళ కానియండి, సంగీతం, సాహిత్యం ఏదైనా కానియండి. దేవుడు, నీతి, పవిత్రత, మంచితనం లేనిది విగ్రహారాధనతో సమానం. ప్రజల మెప్పు, శారీరక తృప్తి, సంతోషం మాత్రమే అయితే అవి పాపానికి పర్యాయ పదాలే. భక్తికి దోహదపడేదే దేవుని బిడ్డలు అభ్యసించాలి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారమై ఉండకూడదు అని నేటి పాఠం ద్వారా హెచ్చరించబడుతున్నాము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ అపాయకరమైన కాలములలో, ఈ గడ్డు రోజుల్లో మీరెలా జీవిస్తున్నారు? ఇది నిజంగా భయంకరమైన కాలం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం జీవించాలి. ఆయనకు మన శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఈ దినాలు ఎంత చెడ్డవైనా మన నిరీక్షణ సన్నగిల్లకుండా చూచుకోవాలి.
వాస్తవ దృక్పథంతో యేసు ప్రభు యొక్క రెండవ రాకడను చూచి ఆశాభావంతో బతకాలి. స్వార్థాపేక్ష, అహంభావం, స్వాతిశయం లేకుండా జీవించాలి. ఈ పాఠంలో మీరు విన్న పెద్ద జాబితాలో రకరకాల మనుషులున్నారు. నీ జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఈ జాబితా ఎంతగానో సహాయపడుతుంది. క్రైస్తవ సాంప్రదాయాలను అనుకరించినంత మాత్రాన నీవు భక్తుడవు కాలేవు. నీవు క్రమంగా గుడికి వెళ్లవచ్చు, కానుకలు ఇవ్వవచ్చు, నీ కాపరి దృష్టిలో నీవు దైవభక్తి గల విశ్వాసివి అనిపించుకోవచ్చు. కాని నీ లోపల ఏముంది అనేది అసలైన ప్రశ్న. విశ్వాసం, ప్రేమ, ఆరాధన వైఖరులు నీలో ప్రవర్తిల్లుతున్నాయా? దేవుడు నీ బయటి రూపాన్ని లక్ష్యపెట్టడు. ఈ అధ్యాయంలోని మూలాంశం ఇదే. ఎఫెసీ సంఘంలో స్త్రీలకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది గాని సరైన వాక్యం వారు నేర్చుకోలేదు, ఎవరూ నేర్పలేదు. వారు తప్పులు నేర్చుకుంటున్నారు. అలా నేర్పే బోధకులు పోగయ్యారు. సోదరీ సోదరులారా, వాక్యమందలి హితబోధను వినండి, అంగీకరించండి, ఆచరించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.